ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో కాస్త ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా కొడాల నాని కూడా తన యొక్క మార్కులు మళ్ళీ బయట పెట్టాడు. సార్ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఆపలేవులే, ఆపలేవు. ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడా, వెళ్ళాడా, కలిసాడా, మాట్లాడా, మీడియాకు వివరించాడా జరిగింది. ఈ దొంగ కేసులు పెట్టి ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళకి గతి ఏం పట్టిస్తానన్నది క్లియర్ గా చెప్పాడు కదా ఆయన. ఇంకేం మాకు చాలు అది. ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. అలాగే సార్. అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర, 2, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మాకు చాలు, మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు. మేము చావుతాకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద ప్రజల సంక్షేమానికి వద్దు, ఇక చాలు, చాలు. సంక్షేమాల గురించి వద్దు, ప్రభుత్వ పరిపాలన గురించి వద్దు, మీరు చేసిన మంచి పనుల గురించి అస్సలు వద్దు, కాస్త పక్కన పెడదాం. ఈ రోజున మీరు మళ్ళీ అట్టున్నర 2 అట్లు పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు కదా కొడాల నాని గారు. ప్రస్తుతం మీరు అజ్ఞాతవాసం నుంచి ఇప్పుడే బయటకు వచ్చినట్టున్నారు. వచ్చి ప్రజల్లోకి మీరు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా, మాకు అది చాలు అని చెప్పి మాట్లాడుతాను. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కాస్త మీకు ధైర్యాన్ని నింపిందనే చెప్పాలి. కానీ ఆర్కే రోజా గారు రీసెంట్గా ఇదే స్థాయిలో మాట్లాడినట్టు ఆర్కే రోజా గారు ఈ రోజున ఏమైంది, ఏం మాట్లాడాలో, ఎక్కడ ఉంటారో, ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆర్కే రోజా గారు ఉన్నారు. పేర్ని నాని, మీ కళ్ళ ముందు మీతో పాటు పక్కన ఉన్నటువంటి పేరుని నాని కూడా విస్తృత స్థాయిలో కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన 3 నెలలు 4 నెలలు విపరీతంగా కౌంటర్ అటాక్లు ఇచ్చాడు. ఈ రోజున ఏమైంది, ప్రశాంతం కూర్చున్నాడు. వల్లభనేని ఏకంగా జైల్లో కూర్చున్నాడు. రేపు మీరేం చేస్తారు? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. మీరు ఈ రోజున మాట్లాడారు కదా, ఖచ్చితంగా మీ మీద కూడా ఎంక్వైరీ ఉందో సార్. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు అన్నీ కాదు కదా. నోరు తెరిస్తే లకారాలతో సంబోధించడం, లేదంటే అమ్మనా బూతులు తిట్టడం, గుడివాడ నియోజకవర్గంలో మన భారతీయ సంస్కృతిని మంట గలిపేలా క్యాసినోలు ఏర్పాటు చేయడం, అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఎంత దారుణంగా అవమానించారో, ఇలాంటి సంఘటనలన్నీ ఎలా మర్చిపోతారు సార్ ప్రజలు? ఆ పైగా ప్రజలేమో కానీ టీడీపీ కార్యకర్తలు ఎలా మర్చిపోతారు? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు కదా. అంటే గతంలో మీరు గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సార్ పేరు గుర్తు లేదు కానీ సీనియర్ నాయకుడు గారు ఆయన్ని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి పత్రాలు లాక్కున్న విషయాలు, ఇవన్నిటికి ఎవరో రెస్పాన్సిబిలిటీ, ఇవన్నిటి విషయాల గురించి మిమ్మల్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి కదా సార్. ఈ రోజున వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి అడుగుతూ ఉన్నారు. రేపొద్దున్న మీ మీద కూడా ఒక్కసారి ఎంక్వైరీ జరిగితే, ఖచ్చితంగా మీరు కనుక అరెస్ట్ అయితే రాబోయే రోజుల్లో కొడాలి నాని చేసిన వ్యవహారాలను పడాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. ఆ పైగా బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. అక్రమాస్తులు కూడబెట్టారనే అంశం మీద ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటి తెగిస్తున్నారు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి అనమా మాకు ఉంటే చాలు, చావరైనా చేస్తాము, జగన్మోహన్ రెడ్డి కోసమే బ్రతుకుతామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి కోసమే బ్రతుకుతానని చెప్పి అంటున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మేము బ్రతుకుతామన్న మాట అయితే రావట్లా. సంక్షేమ పథకాలు ఇచ్చేసామని భ్రమలోనే ఉన్నారు తప్ప, ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కున్నారన్న ఈ అంశాల గురించి మాట్లాడరు. అభివృద్ధి చేసేసాం, ప్రజల్ని కాపాడేశాం, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసాం, సక్రమంగా జరిగింది పరిపాలన అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా మీకు 150 సీట్లు ఇచ్చినటువంటి గతంలో ఈ రోజున 11 సీట్లు ఇచ్చారంటే ఏనాడైనా ఆలోచించారా? మీ గుడివాడ నియోజకవర్గంలో మీరు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు సార్. నాని గారు ఏం చేశారని ఏకగ్రీవంగా 3 సార్లు గెలిచినటువంటి మీరు ఈసారి ఎందుకు ఓడిపోయారు? అంటే మీరు చేసినటువంటి పరిపాలన ఎంత బాగుందో మీకు అర్థమే ఉంటుంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన చూసి ఓర్చుకోలేక బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారంగా సూపర్ 6లో 2 పథకాలు అవలంబించింది. అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అధికారంలో ఉన్నాం, అధికారం మాదే, రాబోయే రోజుల్లో 30 ఏళ్ళు అధికారం మాదే అని చెప్పి విర్రవీగిన చాలామంది ఈ రోజున అరెస్టు పర్వం పడుతున్నారంటే కారణం ఒకటే, దౌర్జన్యాలకు పాల్పడడం, అరాచకాలకు పాల్పడడం,
ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి చేయడం. అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, ఫోటోలు మాఫింగ్లు చేయడం, నోటుకొచ్చినట్టు తిట్టడం, ఇట్లన్నిటిలన్నీ పక్కా ఆధారాలు చూపించే కదా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందో లేదంటే ఇంకొక పాలన నడుస్తుందో అవన్నీ కాస్త పక్కన పెడితే ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని శిక్షిస్తూ ఉన్నారు. అది మాత్రం కన్ఫామ్గా జరుగుతూ ఉంది. ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నా, అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నా, తప్పుడు కేసులు పెడుతున్నారన్నా, మీరు 100 రకాలుగా చెప్పినా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అందరినీ చట్టపరంగానే శిక్షిస్తూ ఉంది. అందులో టీడీపీ వాడున్నా, జనసేన వాడున్నా, బీజేపీ వాడున్నా, వైసీపీ వాడున్నా, ఎవడున్నా సరే పార్టీ భేదాలు అలాంటివి ఏమి ఉండవు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష అనిపించాల్సిందే. చూడండి, ఈరోజున కొంతమంది జనసేన కార్యకర్తల మీద కూడా కేసులు నమోదయ్యాయి. తప్పు చేసాడు, ఓకే రైట్, ఎంక్వైరీ చేయండి. తప్పు చేస్తూ స్పాట్లో ఏమైనా సంబంధించినటువంటి పార్టీలో కానీ ఇట్లాంటి విషయంలో సస్పెండ్ చేసేయండి. కిరణ్ రాయల పరిస్థితి అంటే ఆల్రెడీ పోలీసు విచారణ చేపట్టారు. ఈ కిరణ్ రాయల విషయంలో జనసేన పార్టీ అధికారులు లీడింగ్లో ఉండి కూడా కిరణ్ రాయల ఎంక్వైరీలు ఎందుకు వెళ్తా ఉన్నాడు? అనేక మంది ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఎందుకు పోలీసు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి? గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? గతంలో మీకు సంబంధించినటువంటి ఇదే వల్లభనేని వంశీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తే ఎందుకు వల్లభనేని వంశీ మీద సస్పెండ్ వేయలేకపోయారు? వల్లభనేని వంశీ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఈ రోజున జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అన్నీ ఆ రోజు మీరు చేయలేదు కాబట్టి. నిజంగా ఆ రోజున మీరు చేసి ఉంటే ఈ రోజున పరిస్థితులు ఇంటి వరకు వచ్చే కాదు కదా, ఇంత దారుణంగా వచ్చేది కదా. అంబటి రాంబాబు గంట అరగంట అన్నటువంటి అంబటి రాంబాబు పక్కా వీడియో విజువల్స్ దొరికినా సరే వాళ్ళ అంబటి రాంబాబుని ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? పార్టీని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? గోరంట్ల మాధవ్ వీడియో కాల్ దొరికితే రెడ్ హ్యాండ్ దొరికిపోయాడు. మరి ఆ విషయాలు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ప్రతి అవినీతి అరాచక చట్టాలన్నీ బయటపడినా, అన్ని పక్కా సాక్ష్యాధారాలున్నా కనీసం ఒక్కరినంటే ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేనటువంటి మీరు ఈ రోజున తప్పుడు అరెస్టులు చేస్తున్నారా? అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారా? దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారా? మీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది బాధితులకి. ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు అనంతబాబు ఉన్నాడు, దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. దళితుడి పక్కన నారా లోకేష్ నిలబడ్డాడు. మాస్క్ అడిగిన సుధాకర్ విషయంలో సుధాకర్ ఫ్యామిలీ వెనక నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం నిలబడింది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. అంటే బాధితుడి పక్కన కూటమి ప్రభుత్వం నిలబడతా ఉండంటే ఇది కారణాకులైన దౌర్జన్యాలు చేసినటువంటి వాళ్ళ పక్కన జగన్మోహన్ రెడ్డి నిలబడతా ఉన్నాడు. ఇదేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకునేది? ఇందుకోసమేనా? గతంలో మీకు 150, 160 సీట్లు ఇస్తే ప్రజలకి ఏదో మంచి చేస్తారు, రాజన్న పరిపాలన తీసుకొస్తారు, రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నమ్మి ప్రజలు మీకు 150 సీట్లు అప్పు చెప్తే కనీసం మీ సొంత నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేసుకోలేదంటే, మీ సొంత నియోజకవర్గంలో మీకు డిపాజిట్లు రానివ్వకుండా ఓడిపోయారంటే ఒకసారి ఆలోచించండి. ఈరోజు కేవలం మీకు 11 సీట్లు వచ్చిన కారణం ఏంటి? గత 5 సంవత్సరాల్లో అధికారం దుర్వినియోగం చేసి విస్తృత స్థాయిలో ప్రజల్ని ప్రలోభపెట్టి విస్తృత స్థాయిలో దౌర్జన్యాలు చేయడం బట్టే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అన్నా మాట ప్రకారం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. శాంతి భద్రతలు భంగం కలిగిస్తే ప్రతి ఒక్కరిని తాట తీస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విధానాన్ని చూసి ఓర్చుకోలేక విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు చేస్తుంది. ఇప్పటికైనా మారండి.